జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ మొదటి పాదానికి సంబంధించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 సెప్టెంబర్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అర్ధాష్టమ శని జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నాలుక మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు, జాగ్రత్త. ఎవరితో మాట్లాడినా, ఇతరులతో మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త సుమి. ధనుసు రాశి వాళ్ళందరూ శని భగవానుడి యొక్క ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి. సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉన్న సెప్టెంబర్ 17 తర్వాత కన్యలో రావడం వల్ల గౌరవం, కెరీర్లో కొత్త అవకాశాలు. బుధుడు కన్యలో బలంగా ఉండడంలో మేధస్సు, విద్యలో శ్రేయస్సు. శుక్రుడు సింహంలో ఉండడంలో ఆధ్యాత్మిక సృజనాత్మకత పెరుగుతుంది. కుజుడు కర్కాటకంలోను పిదప సింహంలో ఉండడం వల్ల విదేశీ లాభాలు, కానీ ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గురువు మీ రాశి అధిపతి మిథునంలో భాగస్వామ్యం, వివాహం, వ్యాపార సహకారం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. శని వక్రీకరించి కుటుంబంలోనే సహోదర సందర్భాల్లో చిన్న ఒత్తిడి అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ శని వల్ల. రాహుకేతువు మీనంలోను కన్యలోను ఉండడం వల్ల కుటుంబం మరి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్నారు. మరి రియల్ ఎస్టేట్కి ఫస్ట్ ఎత్తగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ చెప్పబడుతుంది. భూమి అమ్మకం, కొనుగోలు మధ్య కాస్త జాగ్రత్తగా ఉంటుంది, లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్నా కూడా పెట్టుబడులు వద్దు, జాగ్రత్త, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి జాగ్రత్త. ఉద్యోగం చేస్తున్న చోట కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, ఐటీ సెక్టార్లో కానీ ఈ ఉద్యోగం చేసేవారికి చాలా జాగ్రత్త. ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి కోసం కాదు, కొంత సమయంలో ఉద్యోగం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి, జాగ్రత్త పడండి. ప్రభుత్వ ఉద్యోగంలో మీరు చెయ్యని తప్పుకి మీరు అపోహ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకంటే కింద స్థాయి ఉద్యోగంతో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమానురాగంతో మాట్లాడండి, ఇవన్నీ కూడా జాగ్రత్త చేయండి. ఉద్యోగంలో స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మీకంటూ ఒక సర్కిల్ వేసుకొని లిమిట్ ఉండండి, ఆ లిమిట్ దాటకండి. ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడడం వల్ల అది మీకే నెగిటివ్గా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గాసిప్స్ని అవాయిడ్ చేయండి. ఇంకా వ్యాపారికి కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. అన్ని రంగ వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంది, జాగ్రత్త. కొత్త పెట్టుబడులు ఏది కూడా పెట్టకండి. ఇండస్ట్రీస్ కూడా ఉన్నది జరపండి. కొంచెం ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ లేదా పర్మిషన్స్ ఇవన్నీ కూడా మీకు కొంచెం నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పర్మిషన్స్ అంతా కాస్త వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో క్షేత్రస్థాయిలో వెళ్ళే వాళ్ళు కంపల్సరీ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు చెప్పకపోయినా మీరు చెప్పినట్టు అపోహ వచ్చి మీ మీద సోషల్ మీడియాలో వీరంగమయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. బాగా చెప్తున్నాను మళ్ళీ, అన్ని వృత్తుల వారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం సంబంధించిన భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవ్వడం, తరచూ ఏదో ఒక వాగ్వివాదాలు జరగడం, జాగ్రత్తగా ఉండండి. కూర్చొని మాట్లాడుకోండి. సంతాన విద్యలో కాస్త స్ట్రెస్ ఉంటుంది. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బంధువుల మధ్య చిరు ఘర్షణలు అది పెద్దగా మారి లీగల్ ఇష్యూ వరకు అయిపోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. రియల్ ఎస్టేట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెలంతా కూడా. స్త్రీలకు కూడా కాస్త గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకి విపరీతమైనటువంటి స్ట్రెస్. సైన్స్, మేనేజ్మెంట్ చదువుల వాళ్ళకి ఏం చేయాలో తెలియని ఒక అగమ్య గోచరంలో ఉంటారు. అవన్నీ సమయానుకూలంగా ఉంటుంది, మళ్ళీ మంచి సమయాలు కూడా రాబోతున్నాయి, డోంట్ వరీ. పోటీ పరీక్షలు రాసేటప్పుడు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది, అతి కష్టం మీద ఉత్తీర్ణులు అవుతారు. క్రీడాకారులకి జయాపజయాలు మెండుగా ఉన్నాయి. కళాకారులకి సంగీతం, సినిమా రంగంలో వారికి చాలా స్ట్రెస్. మీకు సినిమా రిలీజ్ అవ్వడం లేదా కొత్త సినిమా రావడం లేదా ఇంకోటో కళాకారులకు అవకాశాలు రావడం రాకపోవడం ఇలాంటివన్నీ బాగా స్ట్రెస్తో కూడిన నెలగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంచండి,
జీర్ణ సమస్య వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. నరాల వీక్నెస్, కళ్ళకు సంబంధించిన శస్త్రచికిత్స కానీ కళ్ళకు చూపించుకోవడం కానీ ఇలా ఉంటుంటుంది. ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు ఒక్కసారికి 4 సార్లు బాగా చదివి సంతకం పెట్టండి. లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కోర్టులో కేసు ఉంటే అది జయం కలగకపోగా ఇంకా స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త అని కూడా చెప్పవచ్చు. ఆస్తి కోర్టు వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అని చెప్పచ్చు. అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిశ తూర్పు అని కూడా చెప్పచ్చు. మంచి రోజులు 3, 10, 17, 23 అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం 28 మరియు 29వ తారీఖున చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు లేదా సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. పరిహారం: గురువారం నాడు పసుపు వస్త్రాలు దానం చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. ప్రతి శివాలయంలోనూ దక్షిణామూర్తి ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ దక్షిణామూర్తికి శనగలతో కూడినటువంటి మాల వేయండి. శనగలు నానబెట్టి 108గా గుచ్చి ఒక మాల వేయండి శనగలతో. విద్యార్థులకి పుస్తకాలు, పెన్ను అలాంటివి దానం ఇవ్వండి. ఆవులకి ఆకుకూరలు అలాంటివి అన్నీ కూడాను ఇవ్వండి. ఓం బృహస్పతయే నమః 108 సార్లు చెప్పండి. ఓం దక్షిణామూర్తియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. చాలా విశేషంగా మీరు పొందుతారు. ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవం లేదా ఈ యొక్క దక్షిణామూర్తి దేవాలయం లేదండి మా పరిసర ప్రాంతాలు అయితే శివాలయానికి వెళ్ళండి. శివాలయంలోకి వెళ్ళి ఈ యొక్క స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ మా దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండడానికి ఏమైనా పరిహారం ఉందా అంటే చక్కటి పరిహారంగా అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను, చండీ సుదర్శన ఉపాసన అంతా కూడా చేసినటువంటి మాలను ధరించండి. సకల దోషాలు తొలగుతుంది. ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది. కావలసిన వారికి కింద నంబర్కి సంప్రదించండి. మా జాతకం మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు అంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా ట్విన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు.